వెల్కమ్ టు కాన్కా టీవీ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్లో పర్యటించి గడప గడపకి వెళ్లి బీజేపీ పార్టీకి ఓటు వేయాలని తెలిపిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కమలం గుర్తుకు ఓటు వేయండి, జూబ్లీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించండి. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ప్రజలకు ఏం చేయలేదని మాటలే ఉన్నాయి కానీ అభివృద్ధి మాత్రం ఏమీ చేయలేదని తెలిపిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ కార్యక్రమంలో గన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ ఎమ్మెల్యే మరియు రాజేంద్రనగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టి శ్రీనివాస్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర బీజేపీ నాయకులు రెహమత్ నగర్ డివిజన్లో 6 రోజులుగా నేను ప్రచారంలో ప్రత్యక్షంగా ఉన్నా. ఈ డివిజన్లో ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బయట ఆర్భాటం కనపడుతున్నప్పటికీ ఓటు మాత్రం బీజేపీకి వేస్తామనే మాట చెప్తా ఉన్నారు. రెండవది, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలిస్తే మాకు ఏం ఒరగబెట్టింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి. ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పిండ్రు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అని చెప్పిండ్రు, చదువుకునే విద్యార్థులకు కార్డు ఇస్తా అని చెప్పిండ్రు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు. పెన్షన్లు కూడా ఇప్పటికి ఇవ్వాలి. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా వయసు మీద పడ్డ వాళ్ళకు పెన్షన్లు కానీ, భర్త చనిపోయిన వాళ్ళకి కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. అందువల్ల 2 సంవత్సరాలు చూసినాం. మాటలు కోటలు దాటినే రేవంత్ రెడ్డి కానీ కాళ్ళు తంగేలు దాటన్నట్టుగా ఎక్కడేసిన భావన ఉంది. అందుకని మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకే ఓటేస్తాం. రాబోయే కాలంలో వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం, బీజేపీకి ఓటేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆర్భాట లేకపోయినా అనుకూలమైన వాతావరణం మాత్రం మా ఎమ్మెల్యే సార్ మాట్లాడుతున్నారు. జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎంపీ గారు చెప్పినట్లు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన అభివృద్ధి శూన్యం. ఇక కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాల నుండి నేను నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి రాలేదు, ఎమ్మెల్యే ఫండ్ రాలేదు. మేము అప్పులు చేయమని చెప్పి ఈ 2 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ది. ప్రజలందరికీ తెలుసు. ఈ 2 పార్టీలు కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం క్యాండిడేట్. హిందువులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 2 పార్టీలకు ఓటేసినా కానీ అటు ఎంఐఎం ఓటేసినట్లే హిందువులందరూ కూడా పోలరైజ్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా సైలెంట్గా భారతీయ జనతా పార్టీ కమలంపు ఓటేసి అభ్యర్థిని తప్పక పెద్ద మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. భారత్ మాతకి జై.